హాయ్ అండి, వెల్కమ్ టు ఆసియా బ్లాగ్స్. ఎలా ఉన్నాను? నేనైతే చాలా బాగున్నాను. లాస్ట్ షార్ట్ వీడియోలో ఫేస్ స్క్రబ్ ఎలా చేయాలనేది చూసాము. దాని కంటిన్యూషన్ ఫేస్ మాస్క్ ఎలా తయారు చేయాలి అనేది ఎవరైనా చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి. ఇక్కడ నేను ఒక కప్లో 1.5 స్పూన్ ఓట్స్ అయితే తీసుకున్నాను. అలానే ఒక టమాటో అయితే తీసుకుని లోపల ఉన్న పల్ప్ని అయితే మొత్తాన్ని మేము తీసుకుంటున్నాను. తర్వాత 2 స్పూన్స్ పాలు అయితే యాడ్ చేస్తున్నాను అండి. పాలు మనము పచ్చి పాలనే యాడ్ చేయొచ్చు, కాచిన పాలనే యాడ్ చేయొచ్చు. ఆ తర్వాత 1 స్పూన్ సబ్జా గింజలు అయితే వేసుకుని వాటర్తో మనము 15 నిమిషాలు సోక్ చేసుకుంటున్నాము. రోజ్ వాటర్తో అయినా సోక్ చేసుకోవచ్చు, నేనైతే వాటర్తోనే సోక్ చేసుకుంటున్నాను. మిక్సీ జార్లో వేసుకొని మనము మెత్తగా అయితే పేస్ట్ చేసుకోవాలి. మెత్తగా పేస్ట్ చేసుకొని ఒక బౌల్లో అయితే మనము ట్రాన్స్ఫర్ చేసుకొని చేత్తో ఇలా కలుపుకుంటే ఇంకొంచెం థిక్నెస్ గా ఉంటుంది. మొత్తాన్ని ఫేస్ కి, నెక్ కి, హ్యాండ్స్ కి అన్నిటికీ మంచిగా అప్లై చేసుకోవాలి. మంచిగా డ్రై అయ్యే వరకు మనం అయితే ఉంచుకోవాలి. టైట్ అయిపోతుందండి. తర్వాత మనము వెట్ క్లాత్ అయితే క్లీన్ చేసుకోవాలి, లేకపోతే గోరువెచ్చని నీళ్ళతోనే మనం క్లీన్ చేసుకోవచ్చు. ఈ ఫేస్ ప్యాక్ వల్ల ఫేస్ చాలా గ్లోగా ఉంటుంది, న్యాచురల్ కలర్ అయితే ఇస్తుంది. ఇది వీక్లీ 2 or 3 times అయినా చేసుకోవచ్చు. చాలా మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆసియా వ్లాగ్స్.